జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. మనకి దిష్టి తగిలితే చిన్నపిల్లల నుంచి ఆబాల గోపాలం పెద్ద పిల్లల వరకు కూడా మన పూర్వీకులు దిష్టి తీయడాన్ని మనం చూస్తుంటాం. కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎండు మిరపకాయలు మరియు ఉప్పుతో ప్రత్యేకంగా దిష్టి తీసేటువంటి సంప్రదాయం ఉంది. ఇది కేవలం మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లేదా పరిసరాల్లో ఉన్నటువంటి కొన్ని చోట్ల మాత్రమే ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానం కనిపిస్తుంది. ఏమిటి దిష్టి, ఎందుకు దిష్టి తీయటం, దీనివల్ల కలిగే ఉపయోగం ఏంటి? బాగా తయారైపోయి భార్య భర్త కుటుంబ సభ్యులు ఎక్కడికో ఒక శుభకార్యానికి వెళ్ళారు, లేదా ఆఫీస్కి వెళ్ళొచ్చారు, లేదా 10 మంది ఉన్నటువంటి చోటికి వెళ్ళి రాగానే శరీరంలో తీవ్రమైనటువంటి నలత, మానసికమైన ఆందోళన, శరీరంలో విపరీతమైనటువంటి ఒంటి నొప్పులు, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి ఇబ్బందికరమైనటువంటి స్థితిగతులు కలిగిపోయి మానసికంగా ఇదైపోయి నీరసం ఆవహించి ఏ పని చేయలేనటువంటి స్థితిగతులకు మీరు లోనవుతున్నారా? ఇది ఒక్కసారి కాదు, ప్రతిసారి ఇలాగే అవుతుందంటే దిష్టి తగలటం వల్ల శరీరం అన్నటువంటిది త్వరగా అలసిపోవటం, ఏ పని మీద శ్రద్ధ లేకపోవటం, ఏం చేయాలో అర్థం కానటువంటి స్థితిగతులకి కారణమవుతుంది. ఈ సందర్భంలో ఏం చేస్తూ ఉంటారంటే గుప్పెడు గళ్ళు ఉప్పు తీసుకుని, ఇది సాల్ట్ కాదు గళ్ళు ఉప్పు మాత్రమే, అంటే రాళ్ళ ఉప్పుగా చెబుతాం మన ఉభయ తెలుగు రాష్ట్రాలు. గళ్ళు ఉప్పు, దొడ్డు ఉప్పు లేదా రాళ్ళ ఉప్పుని గుప్పెడు తీసుకుని 3 లేదా 5 ఎండు మిరపకాయలను దాని మీద ఉంచి ఆబాల గోపాలం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు కూడా సవ్యంగా 3 సార్లు, అపసవ్యంగా 3 సార్లు, తల నుండి పాదం వరకు 3 సార్లు తిప్పినటువంటి తర్వాత ఇంటి బయటకు తీసుకువెళ్ళి చక్కగా ఒక చిన్న మంటని ఏర్పాటు చేసి, అది పొరకు పుల్లల ద్వారా అవ్వచ్చు, వేరొకటవచ్చు, వేటి ద్వారానైనా సరే మంటని ఏర్పాటు చేసి ఈ గళ్ళు ఉప్పు, ఈ మిరపకాయల్ని కనుక అందులో వేస్తే ఏమాత్రం కూడా మిరప ఘాటు రాకపోతే మీ మీద దిష్టి ప్రభావం అధికంగా ఉంది. ఈ దిష్టి ప్రభావం అధికంగా ఉంది కాబట్టి ఈ ఎండు మిరపకాయలకు సంబంధించిన ఘాటు కూడా ఏమాత్రం రాకుండా పోయింది. కాబట్టి ఈ విధంగా చేయటం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఉప్పు, లవణం. ఇది నకారాత్మకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి శక్తులని గ్రహించగలుగుతుంది. మన శరీరం మీద ఉన్నటువంటి పీడలవచ్చు, శరీరం మీద ప్రభావం చూపెడుతున్నటువంటి నరఘోష, నరదిష్టి అవ్వచ్చు, వీటిని వెంటనే లాగేసే ప్రయత్నం చేస్తుంది. మిరపకాయలను విశేషంగా తాంత్రిక విధానంలో దశ మహావిద్యల్లో మహాప్రత్యంగిర అమ్మవారికి చాలా ఇష్టకరమైనవిగా, అమ్మవారి యొక్క దేవీ దేవతా స్వరూపం కోసం ఎండు మిరపకాయల్ని మనం ఉపయోగించేటువంటి సంప్రదాయం ఉంది. ఇలాగ గళ్ళు ఉప్పుని, మిరపకాయని ఒక్కసారి చేతిలో ఉంచి దిష్టి తీయటం వల్ల నకారాత్మకమైనటువంటి శక్తుల యొక్క ప్రభావమే కాదు, ఒకవేళ కావాలని ఎవరైనా మన మీద ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా, తాంత్రిక విధానాన్ని ఉపయోగిస్తూ ఉన్నా, ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఈ విధమైనటువంటివి మన మీద పనిచేయక అవి వెంటనే ఆ నకారాత్మకమైన శక్తుల యొక్క ప్రభావం మొత్తం వీటిలోకి వెళ్ళిపోవటం, వాటిని దగ్ధం చేయటం వల్ల నరఘోష, నరధిష్టి, నరపీడే కాదు, మన మీద ఇతరత్ర ప్రభావాలు, చెడు ప్రభావాలు కూడా అంతరించిపోతూ ఉంటాయి. కాబట్టి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రత్యేకమైనటువంటి విధి విధానం వల్ల దిష్టి తీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది.
ప్రతి మంగళవారం, ప్రతి గురువారం, ప్రతి ఆదివారం లేదా అమావాస్య లాంటి పర్వదినం రోజు కుటుంబ సభ్యులకి దిష్టి తీయటం వల్ల నకారాత్మకమైన శక్తుల యొక్క ప్రభావం తొలగిపోతుంది. ప్రత్యేకించి ఇదే గళ్ళు ఉప్పు, ఎండు మిరపకాయను ఉపయోగించి ఇంటి ప్రాంగణానికి, వ్యాపార స్థలానికి కూడా దిష్టి తీయటం వల్ల జనాకర్షణ, ధనాకర్షణ పెరిగిపోతుంది. నరదిష్టి కూడా అంతరించిపోయేటువంటి అవకాశం ఉంది.